నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ ఉదారత, 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం. అంబేద్కర్ నగర్ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్ఎస్సీ విద్యార్థులతో స్థానిక నాయకుల సంబరాలు. బీసీ ప్రతులను చింపేసిన ఘనత కాంగ్రెస్ దని, మోదీ నేతృత్వంలో దేశ ప్రజలకు రక్షణ కవచంగా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు వెల్లడించిన బీజేపీ నాయకులు. మహిళా పొదుపు సంఘాల చీరల తయారీపై వస్త్ర పరిశ్రమ యాజమాన్యులతో చేనేత జౌళి శాఖ అధికారుల సమన్వయ సమావేశం. ఈ నెల 20న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరిన అఖిలపక్ష నాయకులు. అనారోగ్య, ఆర్థిక కారణాలతో ఇబ్బంది పడుతున్న 3 కుటుంబాలకు కలెక్టర్ ఆర్థిక చేయూత అందించారు. అనారోగ్య, ఆర్థిక కారణాలతో తాము ఇబ్బంది పడుతున్నామని, తమను ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన దాసరి మల్లవ్వ, కోసరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన కుమ్మరికుంట కళావతి, వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన సింహ నర్సయ్య విన్నవించారు. ఆయా కుటుంబాల స్థితిగతులు చూసి చెల్లించిన కలెక్టర్ వెంటనే ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో ఆయా కుటుంబాల బాధ్యులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందజేశారు. వారంలోగానే తమకు ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్కు ఆయా కుటుంబాల బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ అంబేద్కర్ నగర్ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు 35 మంది విద్యార్థులు హాజరవగా 31 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారని, అందులో తెలుగు, హిందీ సబ్జెక్టులలో 100% ఉత్తీర్ణత సాధించారని పేర్కొంటూ 500కు పైగా మార్కులు సాధించిన గుండ్లపల్లి వరుణ్, చిప్ప మేఘన, కారంకొండ శ్వేత, సిరిమల్ల అక్షయశ్రీ, ఎన్ఎం అమృత్ సాగర్ విద్యార్థులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు ఆకునూరి బాలరాజు అభినందిస్తూ ఈ ఫలితాలకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు పొలాస మల్లేశంని, ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గూడూరు రవికుమార్, పరకాల రవీందర్, బాలగంగా భవానీ, సిరిపురం జ్యోతి, జంగిటి భానుచంద్ర పాల్గొన్నారు. అక్షయశ్రీ, అమృతసాగర్, సార్ ముందుకు రండి. బాను సార్ ఇంక ఇట్లా క్రాస్ రండి. రండి సార్, మీరు కూడా రండి. నీ మార్క్స్ కనబడట్లేదు బేటా, నువ్వు పైకి ఒక్క నిమిషం వచ్చిందా? ఒకటే వచ్చింది. చిన్న చిన్న గిట్టు చూడాలి. వీడియో ఇస్తున్నప్పుడు కొద్దిగా
పబ్లిక్ ఎగ్జామినేషన్లో జెడ్పీహెచ్ అంబేద్కర్ పాఠశాల నుంచి వెళ్ళి 35 మంది విద్యార్థులు పరీక్ష రాయడం వల్ల 31 మంది పాస్ అయ్యారు. అందులో హైయెస్ట్ మార్కులు సంపాదించిన విద్యార్థులు జి వరుణ్ 545 మార్కులతో పాఠశాలలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైంది. అత్యధిక మార్కులతో 500 కేబో ఉన్న 5 విద్యార్థులు సాధించారు. మరి అంబేద్కర్ నగర్ స్కూల్లో ఎస్సీసీలో 35 మంది ఎగ్జామ్ రాయగా మరి అందులో 500 పైచీలకు చెల్లించినటువంటి హైయెస్ట్ మార్కులు 548, అదేవిధంగా 45, 21, 14, 12 ఇట్లా 500 మీద సంపాదించినటువంటి 5 విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి అంబేద్కర్ నగర్ మేము ఎప్పుడు కానీ కోరుకునేది ఏంటంటే అంబేద్కర్ నగర్ చదువుకున్న పిల్లలందరూ కూడా అంబేద్కర్ నగర్ పేరు తేవాలని చెప్పి వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదివి మరి మేము ఫస్ట్ చదువుకున్నటువంటి పాఠశాల పేరు అంబేద్కర్ నగర్ అని చెప్పుకునే అంత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన విప్లవాత్మక నిర్ణయం దేశంలోనే సాహసోపేతమైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వల్లే బీసీ కులగణన సాధ్యమైందని, ఇక్కడ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సరికాదని రెడ్డబోయిన గోపి అన్నారు. 60 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కులగణనపై ఎందుకు నోరు ఎత్తలేదని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన జీవోలను ఆమోదిస్తూ ఈ దేశ ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. 6 గ్యారెంటీల అమలు చేయలేక కాంగ్రెస్ ప్రజలను వంచిస్తూనే ఉందన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసి 15 రోజులు గడుస్తున్నా రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు వీటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగులు శ్రీనివాస్, గజబేంకర్ చందు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సంచలనాత్మక నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నారో మరి దాని గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. మరి ఈరోజు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎవరైతే 60 సంవత్సరాలు పాలన చేసినరో వాళ్ళు ఎన్నడూ కానీ కులగణన గురించి మాట్లాడిన పాపాన పోలే. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు కులగణన చేసింది. మరి 1931 తర్వాత స్వతంత్రం వచ్చినాక సుమారు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కనాడు కూడా కులగణన గురించి ఆలోచన పాపన పోలేదు. చాలా సందర్భాల్లో జనగణన చేసింది కానీ కులగణన చేయలేదు. మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కనుకనే మా బాటలో నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. వారు రాహుల్ గాంధీ గారు అడిగితేనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసిన కులగణనను ఏ బీసీ సంఘాలు ఒప్పుకోలేదు. ప్రతి బీసీ సంఘం బీసీల యొక్క సంఖ్యను తక్కువ చేసి చూపించారు అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేసినారు. మీ నాయకులే బీసీ గణన ప్రతులను చింపి అవతల వారేసినారు. మరి దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే మేము చెప్తేనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మరి మీరు వ్యతిరేకించిన 370 జీవోను అమలు చేసింది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిన వక్ఫ్ బోర్డు బిల్లును అమలు చేసింది. ఏదైతే త్రిపుల్ తలాక్ విషయంలో మీరు ఏదైతే వ్యతిరేకించిన ప్రతి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ పోయింది. మరి ఈరోజు ఏదైతే గొప్పలకు పోయి ఏదైతే మంచి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుండ్రో ఆ నిర్ణయంలో మా భాగస్వామ్యం ఉందని చెప్పుకోవడానికి ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ భాగస్వాములు నిర్ణయం రాగానే ప్రెస్ మీట్లు పెట్టి మేమే చేసినాం. ఏం పరిస్థితి? దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఏదైనా విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా, అందరికీ పనికొచ్చే నిర్ణయం తీసుకోవాలన్నా రేపు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తుందో ఒక శాస్త్రీయబద్ధంగా ప్రజలందరికీ మేలు కోరే విధంగా ఆ నిర్ణయం ఉంటుంది. చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు.
ఎవరి ద్వారానైతే పుట్టుక వచ్చిందో ఆ పుట్టుక మా ద్వారా అని చెప్పుకుంటున్నారు అని చెప్పి పలు సందర్భాలలో ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడుతుంది. ఇలాంటి ఈ నిర్ణయాన్ని కూడా మేము నిర్ణయం తీసుకుంటే మా ద్వారా నిర్ణయం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రతి ఒక్క విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంత దూరం ఎందుకు, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో మీరు లేరు. హామీలు అన్నింటి గురించి 420 హామీలు 420 హామీల గురించి చర్చించాల్సిన పనేం లేదు. కానీ నిన్నగాక మొన్న నెల కింద కొబ్బరికాయలు కొట్టారుగా రైతులకు వడ్ల విషయంలో 15 రోజుల నుండి కాంటాలు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు ఒక్క రైతుకు ₹1 అకౌంట్లో పడ్డ పాపాన పోలేదు. వీళ్ళు ఇక్కడ కాంట పెట్టుకోమని చెప్తున్నారు. కాంట పెట్టిన వాళ్లకు ఎన్ని కిలోలైందో స్లిప్ ఇస్తలేదు. ట్రక్ షీట్ అంటున్నారు, లారీ వస్తలేదు, రైస్ మిల్ కోతలేదు, ట్రస్ట్ పాపాన లేదు. ఇక్కడున్న రైతులకు వాళ్ళు పండించిన పంటకు మీరు కొంటున్న గింజలకు పైసలు ఇచ్చే పరిస్థితులు మీ ప్రభుత్వం లేదు. మీరు చెప్తే కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులు కాదా? మరి పరిశీలన మొత్తం ప్రజలు చూస్తున్నారు. ఇంకొకసారి ఏదైనా విషయం చెప్పాలనుకున్న వాళ్ళు కూడా, ఇక్కడున్న పెద్దలు కూడా ప్రభుత్వ భాగస్వాములు ప్రభుత్వంలో, వాళ్ళు కూడా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించు. దాన్ని వీడియో తీసి పబ్లిక్లో పెడితే అయిపోతుందని కాదు. 1931 బ్రిటిష్ ప్రభుత్వం కులగన్న చేసింది. దాని తర్వాత 60 సంవత్సరాలుగా మీరు ఆ పాపాన పోలేదు. దాన్ని మాదే అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మీరు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ వారం రోజుల లోపల ప్రతి ఒక్క రైట్ అకౌంట్లో ఎవరికైతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిర్రో వాళ్ళందరి అకౌంట్లో గిట డబ్బులు జమ కానట్లయితే వారం రోజుల గడువు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం రోడ్డు మీదకి ఒక్కి ఒక సంఘర్షణ వాతావరణం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. సిరిసిల్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో చేనేత జౌళి శాఖ జీఎం అశోక్ రావు ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర వ్యాపారులతో మార్క్స్ సొసైటీ సంఘ సభ్యులతో ఆసాములతో సమావేశం నిర్వహించారు. మహిళా పొదుపు సంఘం చీరల తయారీకి 1 మీటర్కు ₹34 ఇవ్వడం జరుగుతుందని అశోక్ రావు తెలిపారు. ఆసాములకు కార్మికులకు గతంలో మాదిరిగానే కూలీ ఇస్తామని చెప్పారు. కానీ ఆసాముల సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల రవీందర్ మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఛార్జీలు పెరిగినందున గతంలో ఇచ్చిన కూలీ సరిపోదని అదనంగా ఇంకా ₹2 ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్వి రావు, టెక్స్టైల్ ఏడీ రాఘవరావు, శంకరయ్య, ఆసాములు, మ్యాక్స్ సొసైటీ సంఘ సభ్యులు, కార్మిక నాయకులు, వస్త్ర పరిశ్రమలోని వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు తదితర జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు. అలా క్యాన్సిల్ చేసినట్టు లెక్క. ఎవరైతే మాకు వద్దని రాస్తారు ఎక్కువ చేస్తుందో చాలా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఒక సిస్టమ్ పెట్టుకొని ఎవరైతే 100% రీచ్ అయిందో వాళ్ళకు మాత్రమే మేము అలాట్మెంట్ చేస్తున్నాము. అది కూడా మేడం అప్రూవల్ కోసం పెట్టాము. రేపు మండే నాడు జేడీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, దీన్ని మీరు చెప్పవలసిన మాకు చెప్పండి. మెరుగైంది ఏం మెరుగు ఎత్తురు స్వామి మమ్మల్ని ఇంకా అనగదొక్కు ఆసాములు అనగదొక్కు అవి కనిపించదు లేవా. ఇది మెరుగైంది. ఇప్పుడు ఈ కమ్ములు తక్కువ చేసిరని అంటూ అవి మాకు కనిపిస్తున్నాయి. మీరు తీసుకొచ్చి ఎక్కడ ఇంతకు ముందు ఉన్నాయన్న ఇంత మంచిగా నడిచినాయి. కిందకో మీదకో ఇంత కంటకు కనిపిస్తుంది. ఆ కూలీ ఇంకా దానికంటే తక్కువనే అయిపోయింది. ఇప్పుడు ఇది 12 కాదు 13 ఇచ్చినా దండగానే. ఇప్పుడు ఎంత ఖర్చులు వస్తున్నాయి. భీములు నింపాలంటే పనులకు జాలలకు అన్ని కొత్త చేసుడేనా. ఏమన్నా మా బాధవలన్నా ఇంటురా ఆసామి అనేటువంటి అన్ని ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకుంటే లేదు. దయచేసి మీరు పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. సంబంధించినటువంటి కూలీ దాని మీద సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంగా మీరు 25 తారీఖు లోపల కార్మికులకు సంబంధించినటువంటి భారతీయ రైతుల కార్మికులకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాన్ని నేను సమస్య పరిష్కారం చేస్తే 25 తారీఖు ఉపయోగపడండి. ఆ లోపల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పలేదు. కానీ ఇంతవరకు కూడా ఆ సమస్య అట్లే ఉంది. మా కార్మికులు పనిచేస్తారు, వేతనాలు ఏం చేస్తారో లేదు కదా అని అనారోగ్యం ఇప్పుడు నడుస్తూ ఉంది. కొంతమంది వాళ్ళ సోషల్ మీడియాలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆరోగ్య సబ్సిడీకి సంబంధించి కూడా 25 తారీఖు పడతాయని చెప్పి అది కూడా గాడికి రాలేదు. అదేవిధంగా నడిచే ఏదైతే చీరలకు సంబంధించి ఆరోగ్య సబ్సిడీ కార్మికులతో పాటు కనుమల రంగ కార్మికులు భారతీయ వైద్య కార్మికులు కూడా నడిపింది. కానీ ఆ సమస్యలు కూడా ఇంతవరకు దాని మీద మాకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు సమావేశం పెట్టలేదు. కాబట్టి నేను కూడా ఈ సమావేశం వచ్చి మా సమస్యలను మేము దృష్టి తెచ్చుకునే
దీని మీద మీరు చెప్తే బాగుంటుందని ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే మీరు చేస్తే 20 తారీఖు అయిపోయింది కాబట్టి ఇప్పుడు 1 తారీఖు కార్మికులందరూ ఏం జరిగిందని మా మీద ఒత్తిడి బాగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయం కూడా నేను చేసి మీరు జైల్లో చెప్పాడు సూర్య అనేది జరిగిందంటే మా దగ్గర రాలేదు ఏమన్నా అధికారులు చేస్తారు ఏమన్నట్టు మీరు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మా దగ్గర యార్ లేకుండే మేము ఫోన్ చేస్తే ఇప్పుడు యార్ తీసుకోవట్లేదు. అది మరి మీకు యార్ డిపో కాకుండా బయట నుండి కొనే వాళ్ళు కొంచెము ఆలోచించి కొనుగోలు చేయాలి. అనేక కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో కొందరు ఇప్పటికే కొన్నారు. అదేమన్నా సమస్య ఉందా, అది మంచిగా పనిచేస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచించి మీరు కొనుగోలు చేయాలి. కానీ ఏదో ₹1 తక్కువకి ఇస్తున్నాం, ₹2 తక్కువకి ఇస్తున్నాం, లేదా ఉత్తరిస్తామంటాను ఇష్టం ఉన్న యార్లు కొని ఇబ్బంది పడద్దు. మీరు తర్వాత గుడ్డ పనికి రాకుండా పోతే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. మంచి మిల్లుండే కొనాలి. ఆల్రెడీ కొంత మాకు ఫీడ్బ్యాక్ ఉంది. కొన్ని మిల్లులు మంచి బ్రహ్మాండంగా నడుస్తుంది, నెంబర్ 1 నెంబర్ 2 స్టేజ్లో ఉన్నాయి. వాటి నుండి కొనవండి. నేను మిల్లు చెప్పాం, మీరే బయట కొన్న వాళ్ళ దగ్గర వాళ్ళ అనుభవం ఏంది, ఏ యార్లు బాగుందో ఆ యార్లు కొనుగోలు చేసి మీరు లూమ్స్ స్టార్ట్ చేసి వెంటనే సప్లై చేయాలి. ఇప్పటికీ మన రిపోర్ట్ ప్రకారం 1600 లూమ్స్ స్టార్ట్ అయినట్టు ఉన్నది. వాస్తవంగా మనకు 17,000 లూమ్లకు మేము ఆర్డర్ ప్లేస్ చేస్తాం. 17,000కు 16,000 లూమ్లే నడుస్తున్నాయి, 1600 లూమ్లు నడుస్తున్నాయి. అంటే ఇంకా 10% లూమ్లు కూడా స్టార్ట్ కాలే. కనీసం మాకు 14,000 లూమ్లు అయితేనే మాకు టైంకు గుడ్డ సప్లై అవుతుంది. కాబట్టి చాలా త్వరగా లూమ్స్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటుగా 4,07,000 క్లాత్ ఉత్పత్తి అయినట్టుంది. క్లాత్ కొనుగోలు కూడా మేడం గారు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ 4,000 దాంట్లో కొంత ముందు స్టార్ట్ అయిన దాంట్లో మా దగ్గర ఉన్న కార్మికులకు కొత్త కాబట్టి కొంత డ్యామేజ్ అట్లాంటివి ఉండవచ్చు. దాన్ని దయచేసి మీరు గోదాంకు పంపించకుండా మీ లెవెల్ లోపలనే దాన్ని సెగ్రిగేట్ చేసి డ్యామేజ్ పక్కకు పెట్టి మంచి క్లాత్ మాత్రమే గోదాంకు పంపించి ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి. ప్రొక్యూర్మెంట్ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ డిపార్ట్మెంట్ మా శిక్షల పట్టణంలో మీ కుటుంబ సభ్యులు తీసుకుంటారా? ఒక నిమిషం కరెక్ట్ కదా. బయట మార్కెట్లో ఏం ట్రెండ్ నడుస్తుంది, మహిళలకు ఏం నడుస్తుంది, గతంలో వచ్చిన యార్ను స్టార్టింగ్ లోపల వాళ్ళకి ఏంది ఏదో ఇస్తుంది కదా అని చెప్పి తీసేసుకున్నారు. 4-5 సంవత్సరాలకి ఈ దొడ్డు రకం యార్ను మాకు వాడలేదు, ఇది పనికిరాదని చెప్పి దాని మీద కూడా నెగటివ్ ఇంప్రెషన్ అయిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత ఏంది, ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు, సన్నపు యార్లతో మంచి చెల్లిద్దామని నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం కొంత సన్నపు యార్లతో మనం ప్రవేశపెట్టినాం. ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ నడవంది, మన శిక్షణ నడిపిస్తున్నామా? సూర్యోదయం లేదా, భీమలు లేదా, వాళ్ళు గట్లే అంటారు కళ్ళ కనపడదు. మరి అక్కడ కూడా ఇంత కూడా ఉందా? అంతే ఎక్కువగా మేము చెప్తున్నామా? ఇక్కడ ఎక్కువగానే ఎక్కిస్తుంది కదా. ఒకటి ఆలోచించాలి, వ్యవస్థ నడాలి, ప్రభుత్వానికి చెడ్డపోరాదు, ప్రభుత్వానికి కూడా సహకరించాలి. ఒక స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు మీరు సహకారం ఉండాలి. గత 5 సంవత్సరాల నుండి వచ్చిన పూర్తి తగ్గకుండా ఇస్తామంటున్నాం. చివరిది. రెండోది, కొంత కష్టమే తగ్గింది, కమ్ములు లేవు. అది చిన్న కష్టం కాదు, కమ్ములు లేదు. ప్రతి చీరకు 6 మీటర్లకు ఎన్నిసార్లు ఆపాలి? ఒక 50 సార్లు ఆపాలి. ఇన్ని రకాల ఆపడగా గొప్పది కదా. కేవలం కండ మార్చం లేకుండా పూల వెళ్ళిపోతే అతికించడం మిగిలింది. కాబట్టి అందరూ సహకారం ఉంటేనే ముందుకెళ్తుంది. మేము ఇక్కడ చర్చించము, మీరు ఏదైనా ఉంటే రిప్రజెంటేషన్ రాసేయండి, మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మేము సహకారం లేని ఈ వ్యవస్థ ముందుకెళ్ళదు. మేము తప్పనిసరిగా సహకరించాలి. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని సీట్ల నుండి మీరు బయటపడాలని 50 రూపాయలు ప్రవేశపెట్టింది. స్టార్టింగ్ లోపల 50 రాయడం ఇబ్బంది అయింది. ఇప్పుడు 50 వచ్చి చేయలేదు, కూలి నిర్ణయం కాలేదని తీసుకోలే.
మీరు సంఘం ద్వారా యారు వేసుకోండి, ఎంత ఉంటుంది యారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు సొంతంగా వేసుకోండి. ఆ ఇచ్చే 11% యారు సబ్సిడీగా మీకే వస్తుంది. ఏది సబ్సిడీ అంటే క్రాపింగ్, అది కూడా మీరు పంచుకోవచ్చు, ఆసామిగా తీసుకోవచ్చు. ఇవి అన్ని రకాల ఉండగా కూడా మేము అన్నంత కావాలంటే ఇక ఆ నిర్ణయం తర్వాత ఉంటుంది. నేను ఇక్కడ దాని గురించి ఏమీ చెప్పలేము. ఖచ్చితంగా 34 రూపాయలు అమలు చేస్తాము. దానిలో గతంలో ఇచ్చిన కూలి కంటే ఆసామికి కానీ వర్కర్కి కానీ తగ్గకుండా అమలు చేయాలని చెప్పినాము. అమలు చేస్తేనే 34 రూపాయలు చెల్లిస్తామని చెప్పినాము. అది స్ట్రిక్ట్గా అమలు చేయాల్సిందిగా మేము కోరుకుంటూ, మిగతా విషయాలు మా పద్ధతిలో లేవు. గతంలో ఏ విధంగా అయితే మీరు ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం ముందుకెళ్ళాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. 11 రూపాయలు మాకు వాళ్ళు చెప్పడం జరిగింది సార్. ఆ 11 రూపాయలకి ఏ కోశానైనా మాకు పడతలు పడదు సార్, గిట్టుబాటు కానీ కాదు సార్. మాకు తప్పకుండా మాకు పర్ మీటర్ 13 రూపాయలు పెంచిస్తేనే మేము ఏమైనా ముందుకు పోతాం కదా సార్. మాకు 2 ఏళ్ళ సార్ పని లేదు. ఇవాళ ఒకసారి చెప్పండి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 10,000 రూపాయలు పెట్టడం సార్ మా దగ్గర పెట్టుబడి లేదు. మీరు కొంచెం మెరుగైనా మాకు 13 రూపాయలు ఇస్తేనే మాకు ఒక మీటర్ కూడా మంచి వేదన వస్తుందని చెప్పి మేము తొందరగా ఇక్కడ అప్పులనే చేసి మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి మీరు 11 రూపాయలు అంటే ఆ 11 రూపాయలతో పేన బతుకమ్మనే మేము కష్టపడి నష్టపోయినాం సార్. అందులోపల మేము ఇంకా మళ్ళీ నష్టపోవడం సిద్ధంగా లేదు. ఈ గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా గవర్నమెంట్ లోపల కొంచెం మెరుగైన వేతనం వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ గదే 11 రూపాయలు అంటే మాతోటి కాదు సార్. ఏ ఆసామైనా కానీ ముందుకు ఇవాళ హుషారుగా లేవు. ఏది ముందే తొందరగా ఛార్జ్ చేసుకోవాలని ఉపరాటం ముందు లేదు సార్. 11 రూపాయలు అంటే ఏమైతే సార్ 5 రూపాయలు వర్క్ అయిన తర్వాత అలా ఎన్ని ఉంటాయి సార్? కనీసం 21 రకాల ఖర్చులు ఉంటాయి సార్. ఆ 21 రకాలు ఇచ్చే వరకు మేము మిగిలేదంతా 8 పైసలతో మిగిలేదు సార్. మేము ఎందుకు గురించి చేయాలి సార్? మాకు ఆ 10,000 రూపాయలు ఎవరు ఇవ్వాలి సార్? మాకు ఒకసారి చెప్పండి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఆ 10,000 రూపాయలు ఎవరు ఇవ్వాలి సార్? మాకు మేము ఎందుకు చేయాలి సార్? ఇప్పుడు నష్టపోకుండా మేము పెట్టుబడి పెట్టి 11 రూపాయలకు మేము ఏ రకంగా ముందుకు పోతాం సార్? మాతోటి కాదు సార్. మీరు తప్పకుండా మీరు పెడితేనే మేము ముందుకు పోతాం సార్. సార్ 1700 మంది ఆసాములు ఉన్నారు సార్. 1700 మందికి మనకు ఏ రకంగా మనకి ఈ రకంగా పోతే నడవదు సార్. 1700 మంది ఉంటారు సార్. మొత్తానికి 1700 మంది ఉంటారు ఆసాములు. ఒక 49 మంది మనం వాళ్ళ పోతే ఎట్లా సార్? కాబట్టి ఇప్పుడు ఓన్లీ యజమానుల 90% యజమానుల దుక్కులో 10% సుధా సంతకం చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పీసీ ఆర్డర్ మేము చేసినాం. 7 3 నెలలు 6 నెలలు ఇవాళ గోదాం పంపించినాం, మొత్తం అయిపోయింది. బిల్లులు చేస్తలేము సార్. ఎందుకంటే రేటు దిగింది. ఆ రేటు ఎందుకు దించారో మాకు అర్థం కాదు సార్. ఇవాళ మేము గోదాం పంపించినా ఎప్పుడొస్తే పైసలు ఎప్పుడైతే వస్తేనన్నా మరి మేము డీడీలు కట్టుకొని మేము సంతంగా మా చీరలు పోదామంటే ఆ పైసలు రావు. అది ఆనే ఉన్నది, మేము ఈయనే ఉన్నాం. మీరు చీరలు తొందరగా చార్జ్ చేయరు. మన చీరలు మరి తగిన రేటు ఉందంటే అది లేదు, 11 రూపాయలే. మేము ఏమంటున్నాం సార్? 3 కుళ్ళు ఇక కావాలి సార్. ఒకటి మెయింటెనెన్స్ ఖర్చులు కావాలి, ఒకటి మాకు కావాలి, ఒకటి వర్కర్కి అయితే బాగుంటుంది సార్. ఈ సిరిసిల్ల కాడ ఇది అయితేనే బాగుంటుంది, లేకపోతే మంచిగా ఉండదు సార్. ఇబ్బంది అయితే సార్ మమ్మల్ని ఆలోచించండి. ఆసామి అంటే బతికేయండి సార్. ఇవాళ ఇటువంటి రాబడి లేకనే ఇట్లా లాస్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న ఆసాములందరూ 80% మొత్తం పలుకొట్టి బంగారం అమ్ముకున్నారు సార్. కనీసం మా బాధలు మీరు పట్టించుకోరు సార్. ఆసామి ఉంటేనే ఇప్పుడు యజమాని బరబరి ఉంటాడు, వర్కర్ బరబరి ఉంటాడు. ఆసామికి వచ్చింది కష్టం సార్. ఇవాళ అన్ని మంచిగా కరెంటు పంచాలి, జాబ్రం పంచాలి, కట్టెలకు పంచాలి, చెట్టు కిరాయి పంచుకోవాలి, జోటలకు పంచాలి, వెల్డింగ్ పంచాలి, పనులను పంచాలి. ఎన్ని రకాలు ఉంటాయి సార్. మా బాధలు మీరు పట్టించుకోరు సార్. మీకు వస్తు సార్. నేను ఇంతకుముందు మీకు వినవించడం జరిగింది. ఈ అందరి ముందర సార్ నీకు వినవిస్తున్నా సార్. మా బాధలు అంటే తక్కువ కాదు సార్. ఇవాళ 13 రూపాయలు ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే ఇవాళ బాగా కోరితే కొంచెం కోరితే బాగుందని ఉద్దేశంతో ఆ 13 రూపాయలు అడుగుతున్నా సార్. మామూలుగా ఉండే సార్. ఇవాళ సాధ్య బ్రవర్ లేకుండా వర్కర్ అతడు సూదర్ సప్లైకి వెళ్ళిపోతుంది. బరబర్ ఉంటేనే సాధ్య నడపడానికి ముందుకు వస్తారు సార్. ఇవాళ ఏం మాల్ ఖరాబ్ ఉన్నా మేము కూడా తండ్లాడాలి. ఇవాళ తెలంగాణ పోతుంది, అక్కడ ఉంటేనే మా సాధ్యం చెప్పేది నడవ సార్. మా బాధలు చెప్పరాని సార్. ఇవాళ మేము 11 రూపాయలు పేరు తప్పనే కష్టపడి నష్టపోయిన అప్లపాలేను. మా అప్లపాల కిందకి పలకొట్టి అమ్ముకున్నాం సార్ సాధ్యాలు. తగ్గకుండా మీరు ఇది అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము నిన్న కూడా మూసా రమేష్ గారు ఆసాం సంఘం రవిని పిలిచి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగిందంటే మాకు గతంలో 35 రూపాయల 50 పైసలు ఇచ్చారు ప్లస్ జిఎస్టీ. ఇప్పుడు 34 రూపాయలు ఇచ్చారు, రూపాయన్నర మాకు దించారు. మళ్ళీ గతంలో ఏ రకంగా కూలి ఇచ్చారో ఆ రకంగా ఇది ఒక పైసా కూడా తగ్గకుండా మీరు ఇయ్యరు అని చెప్పి మీరు చెప్పారు. దానికి కూడా మేము రూపాయన్నర దించినా కానీ సరే ఇస్తాము అని చెప్పి మేము అనుకున్న వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. పిలిచి చెప్పాం మేము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే పాత కూలికి తగ్గకుండా అంటే 5 రూపాయల పావుల పైసలు అంటే గతంలో 40 పొలాల కన్నా ఎక్కువ ఉన్నదానికి 5 రూపాయల 25 పైసలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 40 పొలాల లోపల ఉన్నది కాబట్టి
రూపాయలు ఇచ్చడం జరుగుతుంది, మీకు 6 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది వాళ్ళకు. మాకు అది పడతలు కాదని వాళ్ళు చెప్పింది. దాని తర్వాత తెలిసి అయ్యా మరి గతంలో తగ్గకుండా ఇవ్వమని అన్నారు కాబట్టి అదే ప్రకారంగా ఇదివరకు 625 రూపాయలు 2 టైంలకు కలిపి అదే ప్రకారంగా తగ్గకుండా మేము ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు పడతలు కాదు అని అంటే మేమే చెప్పామంటే మాకు ఆల్రెడీ 30 దించిర్రు, యారందర పెరిగింది, పోలు ఎక్కువైంది, జరి ఎక్కువైంది, మాకు ఎంతైనా కానీ మేము ఓడ్చుకొని మేము చేస్తున్నాం, మేము కూడా చెయ్యండి ఈసారి కాబట్టి మేము కూడా చెప్పడం జరిగింది సార్. మేము అట్లా అవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమంటుండంటే రేపు అధికారులు వస్తారు వాళ్ళని మీరు అడుగురి అని చెప్పి మేము అనలేదు సార్. మాకు పడతలు కాదు, మాకు రూపాయలు దించిర్రు, మేము పడతలు చేసుకొని మేము పాత కూలికి ఇస్తామని అనుకున్నాము. మీరు చెయ్యాలంటే మేము అధికారుల దృష్టికి తీసుకుపోరాను అంతే తప్పితే మేము మీ దగ్గర కొమ్మని మేము చెప్పలేదు. మీరు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటున్నాం. దానికి మీరే వాళ్ళకు ఏ రకంగా చెప్తారో చూడాలి సార్. మేము చెప్పినాం కదా సార్, చెప్తే మాకు ఆందోళన రూపాయలు దించిన తర్వాత మేము పోయి ఎట్లిస్తాం సార్? అచ్చా మళ్ళీ మీరు అంతకుముందు చెప్పారు సార్, కరెక్ట్ చెప్పారు. ఏంటిది మీకు 49 మందికి 50 రూపాయలు ఇస్తున్నా అన్నారు. ఆ రకంగా వర్కౌట్ అయితే వాళ్ళు పోతలేరు. మరి మేము దానికి మేమేం చెప్తాం? ఇప్పుడు 50 రూపాయలకు కొన్ని లక్షల మాలు ఉన్నాయి బా, తీసుకొచ్చుకుంటలేరు. దానికి మేమేం బాధ్యం? మేము మీరు అన్న ప్రకారంగా ఇవ్వకపోతే రూపాయి తక్కువ అయినా కానీ మేము ఇస్తా అంటున్నాం. పని భారం పెరిగింది. అయినా ఇంకొకటి సార్, ఇప్పుడు మాకు 1000 పొగులు ఎక్కువైనాయి, 280 రూపాయలు, 180 రూపాయలు, 200 చిల్లరైంది 600. ఈ నెల 20వ తేదీన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసును వివిధ సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగిందని బీఆర్టీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ వ్యవస్థకు వత్తాసు పలుకుతూ కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని బీఆర్టీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్న వివిధ పరిశ్రమల మీద అనేక ఆంక్షలు, నిబంధనలు పెట్టి కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటు లేకుండా కార్మికుల హక్కుల కోసం ఎటువంటి సమ్మెలు చేయకుండా 8 గంటల పని దినాన్ని తుంగలో తొక్కి చట్టాల సవరణ చేయడం బాధాకరమన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, పని భద్రత, కనీస వేతనాల అమలు లాంటివి లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసేదాకా కార్మికులతో ఐక్య పోరాటం చేయవలసిన అవసరమని ఉందని అన్నారు. ఈ సమ్మె అంతం కాదని, ఆరంభం మాత్రమే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రాబోయే ఎన్నికల్లో కార్మికులు మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కడారి రాములు, సిఐటియు నాయకులు అనిల్ దాసు గణేష్, ఐఎన్టీయూసీ నాయకురాళ్లు గొట్టె రుక్మిణి, కార్మిక నాయకులు చిట్యాల మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి మరియు సంబంధిత అధికారులకు దేశవ్యాప్త సమ్మెకు సంబంధించినటువంటి నోటీసు ఇవ్వడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చిన మోడీ ఈరోజు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ కార్మికులు ఉపాధి పొందుతున్నటువంటి పరిశ్రమపైన అనేక నిబంధనలు పెట్టి ఎన్నో ఏండ్లుగా పోరాడు సాధించుకున్నటువంటి చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేయడం అనేది నిజంగా ఈ సిగ్గుచేటు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ నెల 20వ తారీఖున జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు అన్ని కార్మిక రంగాలను కార్మికులను కూడా కోరడం జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తూ మరి వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నటువంటి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులను రోడ్డు పాలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, మరి కార్పొరేట్ వ్యవస్థకు ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు వత్తాసు పలుకుతూ వాళ్ళను మరి కార్పొరేట్ వ్యవస్థకు ఈరోజు మోడీ ప్రభుత్వం అమ్ముడు వేయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు వెంటనే ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ నెల 20వ తారీఖున జరగబోయేటువంటి సమ్మెను విజయవంతం చేయాలని మేము అన్ని కార్మిక సంఘాలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కలెక్టర్ ఉదారత, 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం.
అంబేద్కర్ నగర్ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్ఎస్సీ విద్యార్థులతో స్థానిక నాయకుల సంబరాలు. బీసీ ప్రతులను చింపేసిన ఘనత కాంగ్రెస్ దని, మోదీ నేతృత్వంలో దేశ ప్రజలకు రక్షణ కవచంగా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు వెల్లడించిన బీజేపీ నాయకులు. మహిళా పొదుపు సంఘాల చీరల తయారీపై వస్త్ర పరిశ్రమ యాజమాన్యులతో చేనేత జౌళి శాఖ అధికారుల సమన్వయ సమావేశం. ఈ నెల 20న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరిన అఖిలపక్ష నాయకులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.